ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎబినేసరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం బ్రతుకు నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకు నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. అది కథలుగా చెప్పుకుంటారు సేవకుడి గురించి. ఇంటికి వెళ్తే కథలుగా ఇవాళ ఏం చెప్పాడు, ఇవాళ నా గురించే చెప్పాడు. అది ఇవాళ ఏం చెప్పాడు, ఫలానా వాళ్ళ గురించి చెప్పాడు. ఎవడో వాళ్ళ గురించి అవటమే ఆడి పని. మాట్లాడితే డబ్బులు 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 అంటారు. ఏదో ఒక టాపిక్ సంఘంల గురించో దైవజనుల గురించో మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, జీవం కలిగిన దేవుడు ఆయన బిడ్డలైన వారిని ఎప్పుడు కూడా మనుషుల చేతికి అప్పచెప్పడం. ఎలా ఉంటారు తెలుసా ఆయన బిడ్డలు? అందుకే ఎవరన్నా ప్రార్థనకు రండమ్మా, పలానా దొంగ చర్చి కాడికి రండి ప్రార్థన చేస్తానని నేను ఎప్పుడన్నా ఎవరన్నా నాకు బాధ కలిగి చెప్తే వాళ్ళు, నేను మందిరానికి రమ్మంటే వాళ్ళు రాకపోతే మళ్ళీ ప్రార్థన చేయమని నేను చేయనంట. నేను చేయనని చెప్తాను. ఎందుకంటే వాళ్ళలో ఉన్న అహంకారం, ఆ గర్వము. ఒక ఆమె ఉంది, ఎంతమంది డాక్టర్ల ద్వారా హాస్పిటల్కి వెళ్ళినా బాగుపడ్డా. మన చర్చికి వచ్చిన తర్వాత దేవుడు మహాకృపను బట్టి ఆయన బాగు చేశాడు. దేవుడు బాగు చేసిన తర్వాత 4-5 వారాలు వచ్చి 5వ వారం ఇంటి దగ్గర చర్చి పెట్టారు. ఏమని, ఆ మందిరం లోపల వాటికే బాగుంటుంది, బయట నుంచి వచ్చేటప్పుడు కానీ అవన్నీ చండాలంగా ఉన్నాయి,
ఏం వెళ్తాంలే మందిరానికి, ఇంకో మందిరానికి పోదామని పోయారు. ఏమైంది? మనిషే చనిపోయాడు. అమ్మా, మందిరం సుందరంగా ఉన్నంత మాత్రాన మనకి ఇక్కడ ప్రెస్టేజ్, మనకి ఏదో గౌరవాలు వచ్చేది ఏమీ లేదు. దేవునికి కావాల్సింది ఆయన హృదయం, దేవునికి కావాల్సింది ఆయన కొరకు ప్రత్యేకంగా అభిషేకించబడిన స్థలం. స్థలంతో పెద్ద లెక్కేం కాదమ్మా. ఈ రోజు సినిమా హాల్లో పెడతలేదా మీటింగులు, కళ్యాణ మండపాల్లో పెడతలేదా మీటింగులు? అవన్నీ పరిశుద్ధ స్థలాలా? నీ హృదయ మార్పుడే ప్రభువు కావాలి. నీ రెండు తలంపులు నీలో నుంచి వెళ్ళిపోవాలి అంతే. చాలామంది చూడండి, వాళ్ళకున్న ఉద్యోగాన్ని బట్టో, వ్యాపారాలను బట్టో, ధనాన్ని బట్టో, అధికారాన్ని బట్టో చిన్న చిన్న మందిరాలకు ఎప్పుడు వెళ్ళరు, పెద్ద పెద్ద మందిరాలకు వెళ్తారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే మన స్థాయిని బట్టి మనం వెళ్ళాలి అన్న లెక్కలో ఉంటారు. ఆ తలంపు ఎప్పుడు కూడా దేవుడు మెచ్చడు. దేవుడు ప్రభువు నిన్ను ఏ సంఘానికి అప్పచెప్పాడు, ఏ సేవకుల ద్వారా నిన్ను ప్రేమించి దేవుడు రక్షించాడు, ఆ సంఘము, ఆ సేవకులు నీ కొరకు ఎంత కన్నీరు కార్చారో, కడుపు కట్టుకున్నారు, అదే నువ్వు ఆ సంఘం కొరకు, ఆ సేవకుల కొరకు, ఆ దేవుని కొరకు అనేక ఆత్మలను నువ్వు అక్కడికే తీసుకురావాలి. నువ్వు ఆగటం కాదు, అనేక ఆత్మలను నడిపించాలి. అది వదిలేసి ఏదేదో మాట్లాడుకుంటారు, సొంత ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, గర్వము, అహంకారం, వెచ్చింపు స్వభావం ఎప్పుడు దేవునికి నష్టం. నువ్వు దేవుని దగ్గరికి వస్తేనే ఆయన నీ దగ్గరికి వస్తాడు. నువ్వు రావయ్యా అంటే ఆయన వస్తాడా? ఆయన రావాలంటే నీ అంగలార్పు వినాలి, నీ రోదన వినాలి, నీ మొర వినాలి. ఇశ్రాయేలీల శ్రమ కాలంలో పెట్టిన మొర విని ప్రభు నీకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది కాకుండా వారం వారం వస్తున్నాము, కానుకలు ఎత్తున్నాము, నెలకు వస్తున్నాము, దశంభాగాలు ఎత్తున్నాము, దశంభాగాలు తీసుకునేవాడు వచ్చి ఇంటికి వచ్చి గుర్తి తెలుసుకొని వచ్చి ప్రార్థన చేయడం తెలియదని చాలామంది అంటారు. నాకు తెలియదు, తెలిసినా నేను చేయను. దేవునికి స్తోత్రం. నాకు తెలియదు. చాలామంది అన్నారు మన సంఘస్థులు, వాళ్ళకి బాగా పోతే వెళ్తాడు, మాకు బాగా పోతే రాడు. మీకు బాగా పోతే నువ్వు అడిగితే కదా, నువ్వు పిలిస్తే కదా నేను వచ్చేది. వాళ్ళకి బాగాలేదు, వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళాను. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము కానుకలిచ్చి మేము ఇస్తే తిని బతుకుతున్నవాడు మేము పిలిస్తే ఎందుకు రాడు? నాకేం పని, నువ్వు కాకపోతే ఒక్కొక్కళ్ళు వస్తాడు, నా దేవుడు ఒక్కొక్కళ్ళు తెస్తాడు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏమైతే తగ్గించుకొని నేను వస్తాను, కానీ నా ప్రభువు రాడుగా. నా ప్రభువు రాకుండా నేను వచ్చే ఉపయోగం ఏముంది? అవునా కాదా? మీకు అర్థమైతే ఈ మాట దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకోండి దేవుని పిల్లలారా. నీకు దీవెన కావాలంటే దిగాలి కిందకి. కాలేబు కుమార్తె వచ్చి చూడండి, ఆ మాట నేను మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడగమని అతనిని ప్రేరేపించారు. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేం కావాలని ఆమెను అడిగను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. తండ్రి దగ్గరికి వచ్చి దీవెన అడుగుతున్నటువంటి ఆమె, నాకు ఫలానా పొలం కావాలంటే ఆమె అడిగిన దానికంటే ఎక్కువగా కాలేబు ఆమెకు ఆస్తినిచ్చాడు. ఇప్పుడు ఆమె ఏమడిగింది? నాకు దీవెన దయచేయము. ఇప్పుడు ఎక్కడి నుంచి ఆమె ఏమెక్కొచ్చింది? గాడిద ఎక్కువచ్చింది. దీవెన కోసం ఏం చేసింది? గాడిద దిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా మనం దేవుని దగ్గర కానీ మనుషుల దగ్గర కానీ తీసుకోవాలి అడిగి అనుకున్నప్పుడు మనం కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే కుదరదు, కాలర్ ఎగరేసి నుంచుంటే అస్సలు కుదరదు. వస్తున్నానులే పద అంటే అస్సలు రావు. నీకు దీవెన కావాలంటే ప్రభువు దగ్గరకు వచ్చేపాటికి
నువ్వెక్కిన ఆ గర్వము, ఆ అహంకారము, ఆ పాపము దిగాల్సింది. పాపము నీలో నుండి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు నీకు తగ్గింపు జీవితం వచ్చింది. నువ్వు గర్వపు మాటలు మాట్లాడుతున్నావంటే, నువ్వు అహంకారపు మాటలు మాట్లాడుతున్నావంటే, దేవుని మందిరం అని నీకు భయం లేదంటే, దైవజనుడంటే భయం లేదంటే, దేవుడంటే భయం లేదంటే, నీలో ఎక్కడో పాపం ఉంది. నీలో పాపం ఉండబట్టే ఇవి నీకు వ్యతిరేకంగా కనపడుతున్నాయి, ఇవి నీకు శత్రువులుగా కనపడుతున్నాయి. అందుకే బైబిల్లో ఉంటుంది, చాలామంది సిలువకు శత్రువులుగా కనపడుతున్నారు, సిలువకు శత్రువులుగా మారేరా. నువ్వు దిగాలమ్మా, నువ్వు ఎక్కిన సింహాసనం, నీ గర్వం, నీ అహంకారం దిగాలి. ఎందుకంటే నీ కోసం ఆయన సిలువనెక్కాడు. దేవునికి స్తోత్రం. శాపగ్రస్తమైన సిలువనెక్కాడు ఆయన. ఆ సిలువ మీద ఆయన మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి మాటలన్నీ మానవుల ఆలోచనలకు వ్యతిరేకంగా అర్థం కానట్లుంటే ఏం చెప్పారుగా, సింహాసనం దిగొచ్చు, గుర్రం దిగొచ్చు, రథం దిగొచ్చు. రథం మీద, సింహాసనం మీద, గుర్రం మీద అతిశయించవచ్చు, గర్వంగా ఉండొచ్చు. కానీ నా దేవుడు సిలువ మీద కూడా తగ్గించుకున్నాడు. ఏంటది? సిలువ మీద కూడా తగ్గించుకున్నాడు. చూడండి, ఆ మాట నేను మీకు చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ మీద కూడా తగ్గించుకున్నాడు. కొట్టేటప్పుడు, పొడిచేటప్పుడు, మోసేటప్పుడు, అవమానించేటప్పుడు అన్ని చోట్ల తగ్గించుకున్నాడు మన దేవుడు. మరి నువ్వు నేను తగ్గించుకోవడానికి ఏమమ్మా? అసలు బందిపోటు దొంగలు, అక్కడున్న వారందరూ కూడా యేసయ్యను ఏమన్నారు చూడండి ఆ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనం. వీడు ఇతరులను రక్షించరు, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన యెడల వారిని నమ్ముదుము. దేవునికి స్తోత్రం. ఏమనాలి? ఇలానే పిచ్చోళ్ళు అనాలా, శాదోళ్ళు అనాలా చెప్పండి? ఆయన సిలువ మీద నుండి దిగితే యావత్తు ప్రపంచం మానవాళికి రక్షణ ఉందా? ఆ విధంగా మాట్లాడుతున్న, సత్యం తెలియకుండా, నిజం తెలియకోకుండా, లేఖనాలను మర్చిపోయి ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన బదులు పలకలేదన్నమాట. దేవునికి స్తోత్రం. ఆయన సిలువ మీద నుండి దిగితే ఈరోజు ఇక్కడ మనం ఉండేవాళ్ళం కాదు. ఆయన సిలువ మీద కూడా, శాపగ్రస్తమైన సిలువ మీద తన్ను తాను తగ్గించుకున్నాడు. మరి నువ్వు నేను మన పరిస్థితి ఏంటి? మన పేటలోనే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒకడేమో కౌన్సిలర్ గారితో బాగుంటాడంట, అలాగే ఇరుగు పొరుగులతో కూడా బాగుంటాడు. ఒకడు బహు గర్వంగా ఉంటాడంట. ఇల్లు రాసే సమయం వచ్చినప్పుడు అందరినీ బాగా పలకరించి తల్లో నాలుగుగా ఉన్నవాడికి ఏమో రాశారు. వాడు మహా ముక్కు అయిపోయినా వాడి గర్వం, వాడి గర్వం వాడి తినాలని వాడికి రాయాలి. మీకు అర్థమైంది? ఇప్పుడు మనుషుల దృష్టికే అంతగా వాళ్ళు పట్టించుకుంటే, పలకరీగిపోయినా, గర్వంగా మాట్లాడినా, మరి దేవాది దేవుడు, ఆకాశ మహాకాశాల పట్టసాల దేవుడు,
ఎవరో సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు, శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు, సర్వాన్ని సృష్టించిన వాడు నిన్ను నన్ను పరిశీలించడా, నిన్ను నన్ను ఆలోచన చేయడా? తల్లి గర్భంలో ఉండగానే పిండవుగా ఉన్నప్పుడే రోజులు రాసిన దేవుడే, నీ మనస్సులో తలంపు పుట్టక ముందే దాన్ని గ్రహించిన వాడే, నువ్వు కూర్చుంటా నువ్వు లేచుతా ఆయనకు బాగుగా తెలుసునే, నరుల మార్గములు యెహోవా ఎరుగున వారి నడతలన్నీ ఆయన బాగుగా కనిపెట్టినని చెబుతున్నాడే. మరి అలాంటి దేవుని దగ్గర నీ మనస్సు ఎలా ఉందో నిన్ను నువ్వు పరిశీలించుకోవాలా వద్దా? నువ్వు మందిరానికి వచ్చినప్పుడు కానీ, అందుకే బైబిల్ గ్రంథంలో నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమా. అర్థం చేసుకోండి దయచేసి దేవుని వాక్యాన్ని. నీలో ఉన్నటువంటి ఆ ద్విమనస్సు, ఆ రెండు తలంపులు, ఆ పాపపు హృదయము ఒక్కటే మాట్లాడాడు, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా అని మాట్లాడుతున్నాడు. రాని వాళ్ళని ఏమని మాట్లాడుతున్నాడు? పాపులారా. వేరే ఆప్షన్ లేదుక. పాపుల అంటే పాతాళమేక. పాతాళానికి చేరువైతేనే మందిరం విషయంలో కాని మాటలు మాట్లాడుకుంటాం. రెండమ్మ రెండమ్మ అంటే ఏందో మీకు అర్థం కావట్లేదు. షాపింగ్కి వెళ్ళాలంటే 4 గంటలు చేస్తాం. ఏదైనా మంచి నాటికి వచ్చినా లేకపోతే కొత్త సినిమా వచ్చినా గంటల తరబడి దాని ఎదురు నుంచి లెగము. హాస్పిటల్కి వెళ్ళాలంటే తెల్లారేపాటికి రెడీ అయ్యి వెళ్ళిపోతాం. దేవుని మందిరము నువ్వు చేసిన పాపాలన్నింటినీ క్షమించే స్థలం కదమ్మా, నీ వ్యాధి బాధలన్నీ తీసేసే స్థలం కదమ్మా, నీ కుటుంబాన్ని చక్కబడిసే స్థలం కదమ్మా, నీ దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడే స్థలం కదమ్మా, నీ కష్టమంతా ఆయన మీద వేసుకొని నీకు సంతోషాన్ని ఇస్తే స్థలం కదమ్మా ఇది. నువ్వు పిలవక ముందే వచ్చి నీ దగ్గర కూర్చుంటాడు, నీకు అడగక ముందే వచ్చి నీకు అక్కరగైనది ఏదో ఇచ్చేస్తాడు కదా. అలాంటి దేవుడు ఉండే స్థలంలో, అలాంటి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి నీ నిర్లక్ష్యము, నీ నిద్రపోతనము, నీ తిండిపోతనము జాగ్రత్తగా ఉండమని కదమ్మా చెబుతున్నాడు. నీ గొంతుకకు కత్తి పెట్టుకో, కత్తి పెట్టుకోకపోతే ఉండిద్దే కా. ఏంది గులాబ్ జామ్ అయితే ఇదొక్కటన్నా తింటా, ఏదైతే తెగిస్తారు. అందుకే దేవుడు అంటారు సాగుకు తెగించి తింటారు అంటారే. ఏ సాగుకు తెగించి తింటాం, లేనిపోయిన రోగాలు తెచ్చుకోవటం. అమ్మా, ప్రపంచంలో ఏదైనా సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం మాత్రం సంపాదించుకోవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. బాగా తినవద్దని అందుకే చెబుతున్నాడు, మాంసం హెచ్చుగా తినేవాళ్ళతో చేయకూడదు. ఇంకో మాట సామెతలోనే ఉంటుంది, కడుపు నిండిన వాడు కడుపు నిండా తింటే దేవుణ్ణి కూడా లెక్క చేయమని ప్రభువుకి తెలిసే తేని వాక్యానికి సాదృశ్యం. వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం, వాక్యానుసారంగా జీవించవే కాదు. అందుకే తిండిపోతున్న గొంతుకు కత్తి పెట్టున్నాడు. భగవాని యొక్క క్రొవిని ఎద్దు మాంసము తినట కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరల భోజనం మేలని బైబిల్ చెప్తుంది. అర్థం చేసుకోండి, జీవం కలిగిన దేవుడు ఈరోజు ఈ ఆహార విషయంలోనే ఇంత కరెక్ట్గా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, నీ తిండిపోతూ అయితే నువ్వు గొంతుకు కత్తి పెట్టుకోకపోతే, అరే ఇప్పటికే 95 కేజీలు పెరిగావు, ఇంకొక 5 కేజీలు పెరిగితే లేనిపోయిన రోగాలన్నీ వస్తాయిరా, ఇంట్లో నుంచి మంచం మీద నుంచి కదలలేవు, లెగవలేవు, ఎందుకు రా బాబు అంటే, వాడు నువ్వెన్నన్నా చెప్పన్నా నేను మాత్రం తిండి మానుకోని అంటాడు. ఒక్కొక్కరు మానుకోకపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. ఇక వచ్చిందా ఆ రోగం, ఇక చూసుకో. ఏం లెక్క రాలేదంటే ఏం చెబుతాయా, కాళ్ళు వణుకుతున్నాయి, ఏం చెబుతాయా, మొత్తుగా ఉంటుంది, ఎప్పుడు నిద్రపోతానే. ఏ సాగుకి దిగించి తినకపోతే కథ తేలిగ్గా తినమని దేవుడు చెబుతుంది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. తిండి విషయంలోనే మనకి ఇంత తేడా కనపడుతుంది, మరి దేవుని విషయంలో అమ్మ. అందుకే కదా ఆయన దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. నీ గర్వము, నీ అహంకారం తగ్గించుకొని దీనత్వం కలిగి ప్రభు పాదాల దగ్గరకు వస్తే
చక్కగా ఆయన నీ దగ్గరికి వచ్చేస్తాడు. సిలువలో ఆయన తగ్గించుకున్నాడమ్మా. సిలువెక్కాడు నీ కోసం ఆయన. నువ్వు ఇంకెందుకు సింహాసనాలు గుర్రాలని కాలుకు ఎగరేసుకోవటం? అవన్నీ దేవుడు ఇచ్చాడనుకో, ఎక్కడ ఎక్కాలో ఎక్కడ దిగాలో తెలుసుకోవాలి. దిగపోకుండా ఉన్నామనుకో, బిలాంగారంటే ఒక రోజు బిలాం దైవజనుడు గాడిదని ఎక్కి వెళ్తున్నాడు. ఎదురుగా వరదీసిన కత్తి పట్టుకొని దేవదూత ఉంటుంది. బిలాము దేవుని మాట కాదని వెళ్తున్నాడుగా, మనోనేత్రాలు మూసుకుపోయింది. దేవదూత ఖడ్గం పట్టుకున్నది, బిలాము కనపడాల, గాడిది కనపడింది. ఆ గాడిద ఎదురుగా వెళితే సస్తాడని పక్కకి తీసుకెళ్ళింది. గాడిదని పట్టుకొని కొడుతున్నాడు, ఇచ్చగొట్టుడు కొడుతున్నాడు. గాడిదకి దేవుడు వాక్కునిచ్చాడు. వెంటనే, అయ్యా ఏంది బాబు నువ్వు ఇంతకాలం నుంచి నువ్వు నన్ను ఎక్కుతూ దిగుతూ ఉన్నవాడివి కదా, ఎప్పుడైనా ఇట్లా చేశానా అని గాడిద మాట్లాడుతుంటే, అసలు గాడిద మానవ స్వరంతో మాట్లాడుతుందని అప్పుడన్నా గ్రహించుకోకుండా నా చేతులు కత్తుంటే చంపేసేదాన్ని, నరికేసేవాడు అన్నాడు. వెంటనే దేవుడు బిలాము కన్నులు తెరిచాడంట. వరదీసిన కత్తి పట్టుకొని దేవదూత ఎదురుగా నిలబడింది. అప్పుడన్నా దిగాలవాడు ఆ గాడిద దిగల, ఈ గాడిద దిగల. తల ఉంచి అక్కడే నమస్కారం పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాడు. దేవుడు వెళ్ళమన్నా కాడికి, గాడిద మాత్రం దిగల. ఈరోజు మీకు అర్థమైంది ఇప్పుడు నా మాట. అహంకారం, గర్వం తగ్గించుకోనటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే శాపగ్రస్తులుగా మారిపోతారు, దేవునికి వ్యతిరేకులుగా మారిపోతారు. ఒక ప్రవక్త నుండి దేవుని నోట నుండి వచ్చిన మాట ఎలాగో ఆ దైవజనుడు చెబితే ఆయన మాట అంత కరెక్ట్గా జరిగిద్దని ప్రజలందరూ నమ్మేటువంటి ఒక గొప్ప ప్రవక్త. అలాంటోడు దేవుని దగ్గర తగ్గించుకోకపోవడం వల్ల, దేవదూత కనబడిన దిగకపోవడం వల్ల వాడు ఏమయ్యాడు అంటే యుద్ధములో చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? అప్పటికి అడుగుతాడు, నీతిమంతుల మరణము అంటే మరణము నాకు ఇయ్యా అని ఇవ్వాల. ఎవరైతే గర్వం తగ్గించుకుంటారో, ఎవరైతే పాపాన్ని మానుకుంటారో, ఎవరైతే ప్రభు దగ్గరకు వస్తారో వాళ్ళ దగ్గరకు ఆయన వస్తాడు. పసిపిల్లలాంటి నీ మనస్తత్వాన్ని బట్టి ప్రభువు నీకు ఆయన రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే కాలేబు కుమార్తె దిగి అడిగింది దీవెన. నువ్వు కూడా నీ పాపాన్ని, నీ గర్వాన్ని, నీ అహంకారాన్ని దిగితేనే నీకు దీవెన. చెక్కయ్య చెట్టు దిగాడు, చెట్టు దిగితేనే ఆయన ఇంటికి రక్షణ. నువ్వు నేను కూడా మన పాపపు తలంపులతో ఉన్నటువంటి, పాపపు తలంపులతో మూసుకుపోయినటువంటి ఆ కన్నులు, ఆ గర్వపు కన్నులు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు దేవుని రక్షణ మన ఇంటికి వచ్చింది, దేవుని దీవెన మనకు అందించబడింది. దేవునికి స్తోత్రం. దేవుని ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, గొప్ప దేవుడ, మహాగణుడని స్తోత్రాలు. చెప్పబడిన మాటలు నీ మాటలయ్యా, విలువైన వెలకట్టలేని నీ మాటలు మేమందరం ఉన్నాం. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా ఇదిగో చెక్కయ్యలాగా ప్రభువా మేము కూడా నాయన ఆ గర్వం అనే, పాపం అనే ఆ చెట్టుని కిందకి దిగడానికి కృపను దయచేయండి. తద్వారా మా ఇంటికి రక్షణ దయచేయండి. నయమాన అహంకారం, గర్వాన్ని తీసివేసుకున్నట్లుగా, రథము దిగినట్లుగా 7 మార్లు రథాల మీదలో నదిలో మునిగినప్పుడు పసిపిల్లవారి దేహము వల్ల ఎలాగైతే మీరు మార్చారో అలాగే మేము నిన్ను తప్ప ప్రభువా ఏ దేవుణ్ణి పూజించమని, ఏ దేవుణ్ణి ఆశ్రయించమని, నీవే మాకు దేవుడు అని అయ్యా ఇదిగో పసిపిల్లలాంటి మనస్తత్వం కలిగి అయ్యా స్థిరమైన మనస్సుతో ప్రభువా నిన్ను మాత్రమే హత్తుకునే భాగ్యం నాకు మాకు దయచేయండి ప్రభువా. అయ్యా నీ నామ మహిమాత్మ చిన్న పెద్ద చూసే భాగ్యం దయచేయండి. సేవకులని అయ్యా ఇదిగో ప్రభువా నీ మందిరం అని అయ్యా మేమందరం కూడా భయముతో, భక్తితో నడుచుకునే భాగ్యం దయచేయండి ప్రభువా. అయ్యా బిలాములాగా మా కన్నులు మూసుకుపోకూడదు అయ్యా. అయ్యా కన్నులు తెరవండి ప్రభువా. అయ్యా నిలువే మహాపట్నం రాజు సైతం సింహాసనాన్ని దిగాడయ్యా, బుడిదలో కూర్చున్నాడయ్యా, గొనిపట్ట కట్టుకున్నాడయ్యా, చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు నాయన. అలాంటి మనసు మాకు కూడా మీరు దయచేయమని, తద్వారా
మామూలును మా కుటుంబాన్ని మా సంఘానికి రావాల్సిన కీడును ఆపివేసి నీ కృపాని దయాన్ని ఆశీర్వాదాన్ని దీవెన నాకు మాకు దయచేయమని నాజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమేన్. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఎవినేసరే, ఎవినేసరే, ఇంతకాలం కాచితివే. ఎవినేసరే, ఎవినేసరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృపాపగా కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. బ్రతుకును నీ కృపతో నింపితివి. ఏ ఆశలే లేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. వెళ్ళిపోతాను ఇప్పుడు.